ముల్లంగి వాసన వస్తుందని ముల్లంగితో చేసిన ఏ వంట అయినా చాలామందికి నచ్చదు. అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒకసారి పచ్చడి చేసి పెట్టండి. వద్దు అనకుండా తింటారు. ముందుగా ముల్లంగి పైన ఉన్న తొక్కను తీసేసి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా తురిమి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇందులో ఉన్న వాటర్ని కూడా అలాగే వేసుకోవాలి. వాటర్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి నీళ్ళను అస్సలు పిండొద్దండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ముందుగా తురిమి పెట్టుకున్న ముల్లంగిని ఇందులో వేసుకోండి. అలాగే ఇందులో ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండును వేసుకోండి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని సరిపడంత ఉప్పు, అలాగే ఒక 7 నుంచి 8 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తిరగబాత కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసి చిట్లనివ్వండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టించుకున్న ముల్లంగి పచ్చడిని కూడా వేసుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు తినొచ్చు.